ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకర్ ఏమైనా వాళ్ళ దగ్గర అంటే ఒక ఎకర ఏమైనా జాగా ఉందంటే మినిమం 1 CR 1 కోటి అర్న్ చేయొచ్చండి. సో ఎలా అని చెప్తా చూడండి. మన కర్ణాటకలో కానీ మన ఆంధ్ర తెలంగాణలో కానీ శాండల్వుడ్ అనేది ఫార్మింగ్ ఎక్కువ అవుతుంది. సో పుష్ప మూవీలో చూసుకునేదైతే దాంట్లో రెడ్ శాండల్ అనేది చాలా ఫేమస్ అని చూపిస్తారు. అయితే రెడ్ శాండల్కి మేము 1 రూపీస్ ఇస్తే 1 రూపాయి ఇస్తే శాండల్వుడ్కి దాదాపు 5 to 10 రూపీస్ ఇవ్వచ్చండి. రెడ్ శాండల్వుడ్కి కంపారిజనే కాదు, శాండల్వుడ్ బై ప్రోడక్ట్స్ అనేది చాలా తక్కువ ఉందండి. ఫస్ట్ చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యేది, అయితే ట్రేడ్ వార్ అనే దాని నుంచి చైనాకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది అయితే లేదు. అండ్ రెడ్ శాండల్వుడ్ని మీరు ఇచ్చేయాలంటే దాదాపు 20 to 40 years అనేది వెయిట్ చేయాలి. అయితే శాండల్వుడ్ నార్మల్గా శాండల్వుడ్ అంటారు కదా, గంధం. సో ఈ చెట్లు మీరు గ్రో చేస్తే జస్ట్ ఒక 10 to 12 years లేదంటే 12 to 15 years లో మీరు సేల్ చేసుకోవచ్చు. ఒక్కొక్క మాను మీకు అంటే ఒక ఎకరాకి డిస్టెన్స్ చూసుకునేది అయితే 12x12 లేదంటే 15x15 సెక్యూర్డ్ అండి. అంటే 15 అడుగులు ఒక సాల్ నుంచి సాల్కి, ఒక రో నుంచి రో కూడా 15 అడుగులు. సో దాని సెంటర్లో ఇంటర్ క్రాప్ అనేది చేసుకోవాలండి. సో ఫస్ట్ శాండల్వుడ్ సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఫస్ట్ శాండల్వుడ్ తల్లిని చూడాలి. ఏ ట్రీ నుంచి మేము ఏ మాను నుంచి మేము సీడ్స్ కలెక్ట్ చేస్తున్నామని. సో నార్మల్గా అందరూ కూడా కేరళ నుంచి సీడ్స్ సెలెక్ట్ చేస్తారండి. టాప్ నర్సరీస్ వాళ్ళు కానీ లేదంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ. ఎందుకు అక్కడి నుంచి అంటే సో నార్మల్గా అక్కడ కేరళలో 50 years ప్లస్ శాండల్వుడ్ ట్రీస్ అనేది ఉన్నాయి. సో దాని నుంచి మంచి క్వాలిటీ సీడ్స్ అనేది దొరుకుతాయి. సో వన్స్ శాండల్వుడ్ సీడ్స్ తీసుకొచ్చాక ఫస్ట్ 15x15 వేసుకున్నారు అనుకోండి. సో ఫస్ట్ ఒక 1/2 feet అంటే ఒక అర్ధ అడి వదిలి తొగురి అంటారు కన్నడలో. సో తొగురిని వేసుకోవాలి. దాని పక్కన అగసే అంటారు, అగసే ప్లాంట్ మీరు గూగుల్లో కొడితే వస్తుంది అగసే అండ్ తొగురి అని. సో దాన్ని వేసుకోవాలండి. దాని పక్కన ఒక ఇది అగసే ప్లాంట్ అనేది దాదాపు 2 years, తెలుగులో ఏమంటారని కమెంట్ చేయండి. సో 2 years దాకా మీకు హోస్ట్గా ఉంటుంది. హోస్ట్ అది అయిపోయాక నార్మల్గా అది దానిలో ఉన్న న్యూట్రిషన్ అంతా ఈ శాండల్వుడ్ ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అగసే ట్రీ అనేది చనిపోద్దండి. హోస్ట్ అంటే ఏంటంటే శాండల్వుడ్ వచ్చేసి డిపెండెంట్ ట్రీ. అంటే ఇప్పుడు శాండల్వుడ్ తన ఆహారాన్ని 50% తాను ఉత్పత్తి చేసుకుంటే ఇంకా 50% వేరే సైడ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దాని నుంచి హోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్లీ శాండల్వుడ్ గ్రో చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో దానికి హోస్ట్ ఇవ్వాలి. స్టార్టింగ్ 6 months తొగరి ఇవ్వాలి. స్టార్టింగ్ 1 year to 2 year అంటే మీరు తొగరి ఇప్పుడు తొగరి 1 feetలో లేదంటే 1/2 feetలో ప్లాంటేషన్ చేస్తారంటే దాని పక్కనే ఒక 1 monthలోనే ప్లాంటేషన్ చేయండి అగసే అనేదాన్ని. సో అదొక 2 years ఉంటుంది. అదైనాక ఎబ్బే ఇవ్వచ్చు, ప్రోమోగ్రానైట్ ఇవ్వచ్చు, లేదంటే కర్రీ ప్లాంట్ ఇవ్వచ్చు, లేదంటే గోవా ఇవ్వచ్చు. సో జామకాయ అంటారు కదా, సో అవన్నీ కూడా ఇవ్వచ్చు. సో మీ గూగుల్లో బెస్ట్ హోస్ట్ ఫర్ శాండల్వుడ్ అని వేస్తే అది వస్తుందండి. సో ఎక్కడెక్కడ మేము పండకూడదు అని చూడాలి శాండల్వుడ్ని. మెయిన్గా వాటర్ ఎక్కువ ఉండే దగ్గర శాండల్వుడ్ రాదండి. అండ్ మెయిన్గా టీక్ లేదంటే మామిడి తోటల్లో శాండల్వుడ్ రాదు. ఎందుకంటే మామిడి తోట అనేది మోనోపలి, అంటే అది మామిడి తోట చుట్టుపక్కల ఉన్న మానాల్ని గ్రో అవ్వడానికి వదలదండి. సో తానే గ్రో అవ్వాలని మ్యాంగో ట్రీస్ కానీ లేదంటే టీక్ ట్రీస్ కానీ ఇలా ఉంటుంది. సో దానికి అవాయిడ్ చేయండి. మళ్ళీ ఇది అరాకానెట్టు మళ్ళీ లేదంటే కొబ్బరి బొండం తోటల్లో శాండల్వుడ్ అనేది రాదండి. ఎందుకంటే శాండల్వుడ్కి అంటే గంధం చెట్టుకి ఎండ అనేది ఎక్కువగా కావాలి. సో మెయిన్ కర్ణాటక బార్డర్లో ఉంటారు కదా, ఇటు సైడ్ చిత్తూరు లేదంటే ఈ సైడ్ ఉండే వాళ్ళకి బెస్ట్ అండి శాండల్వుడ్ అనేది. సో అండ్ ఇంకొకటి చాలామంది పర్మిషన్ కావాలా అని అనుకుంటారు. ఏ పర్మిషన్ కూడా వద్దు. ఇప్పుడు ఆంధ్ర మళ్ళీ తెలంగాణలో ప్రైవేటైజేషన్ కూడా చేశారు. సో మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అమ్ముకునేటప్పుడు ఒక పర్మిషన్ లెటర్ అనేది కావాలి. ఆ పర్మిషన్ లెటర్ ఏంటంటే సో ఇది నాదే మొక్క అంటే నాదే శాండల్వుడ్ ట్రీ, సో నేను కట్ చేసి నేను తీసుకెళ్తున్నా అని ఒక జస్ట్ పర్మిషన్ లెటర్ అండి ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి లేదంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. సో క్యాల్కులేషన్ చెప్తారు చూడండి ఎందుకు శాండల్వుడ్ని ప్రతి ఒక్క రైతులు గ్రో చేయాలని. సో ఒక శాండల్వుడ్ ప్లాంట్ ఒక ట్రీ 12 to 15 yearsలో మినిమం 20 kg ఆఫ్ శాండల్వుడ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. 1 kg ప్రైస్ 5,000 to 20,000 ఉంది. సో మీరు ఒక 15,000 పెట్టుకుంటే కూడా ఒక మొక్కకి అంటే ఒక మానుకి దాదాపు 3 lakhs అనేది ఇన్కమ్ అనేది ఉంటుంది. 3 lakh to 4 lakh ఉంటుంది. సో మీరు 100 plants వేసుకుంటే కూడా 4 CR 4 కోట్లు చేయొచ్చు. మీరు 200 ఒక ఎకరాకి 200 ప్లాంట్స్ వస్తుంది నార్మల్గా శాండల్వుడ్. సో 200 చూసుకుంటే దాదాపు 8 CR. సో దాన్ని ఎంత వదిలేస్తే కూడా 1 CR అయితే ప్రాఫిట్ చేయొచ్చు. అయితే హోస్ట్ బాగా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే శాండల్వుడ్కి సెక్యూరిటీ ఎలాగా అని. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా వాళ్ళకి, ఇప్పుడు మీకు ఒక 4 లక్షల గోల్డ్ చైన్ ఉందంటే మీరు పొలంలో వెళ్ళి అలాగే వదిలేస్తారా? వదలరు కదా. లాకర్ పెడతారు, లేదంటే కాంపౌండ్ వేపిస్తారు, లేదంటే సెక్యూరిటీ కుక్కల్ని ఇచ్చేస్తారు. సో
గోల్డ్ ఎలాగో మాకు శాండల్వుడ్ కూడా అలాగే. సో ఫస్ట్ థింగ్ మీరు గన్ లైసెన్స్ అప్లై చేయొచ్చు. అండ్ బార్డర్కి మీరు దీన్ని వేసుకోవచ్చు అండి, బ్యాంబూ వస్తుంది కదా. సో బ్యాంబూ ఒక బ్రీడ్ ఉంది, దాంట్లో ఏమంటే 15 feet దాకా ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. సో న్యాచురల్ వాల్గా బ్యాంబూ అనేది ఇదవుతుంది. అండ్ ఇంకొకటి చిప్స్ వస్తాయి, మాన్లో మీరు చిప్పులు పెట్టొచ్చు. దానికి ఇంకా ఎక్కువగా మీకు వైబ్రేషన్ వస్తుందండి. అండ్ పోలీస్ వాళ్ళకి మీరు పర్మిషన్ లైక్ ఒక లెటర్ ఇస్తే వాళ్ళు అప్పుడప్పుడు బీట్స్ కూడా వేస్తుంటారు. సైరన్ సిస్టమ్ ఉంది, కుక్కల్ని పెంచుకోవచ్చు, మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోవచ్చు. సో మీరు ఎక్కడ రిస్క్ తీసుకుంటారో అక్కడ ఇన్కమ్ అనేది ఉంటుందండి. సో ఇంతే. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా జియోపొలిటికల్ వీడియోస్ చేస్తా, అప్పుడప్పుడు ఇలాంటి అగ్రికల్చర్ వీడియోస్ కూడా చేస్తా. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా తెలుగు ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ధన్యవాదాలు.